ఈ విష్ణువు ఒక్కడే విశ్రాంతరాముడు అంటే విశ్రాంత ఆత్మగా ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి నీలో కూడా ఉన్నాడు, అన్నంలో ఉన్నాడు. ఆయన్ని వెతుక్కో అక్కడ ఉన్నాడు. అదే వెతకవో మనస అంటే అక్కడ ఉన్నాడు, వెతుక్కోవాలి, లోపలికి తిరగాలి. ఇప్పుడు దానికి గురువు. దానికి గురువు ఎందుకని రాముల వారికి గురువు ఉన్నాడు, కృష్ణుడికి విన్నాడు, ఆంజనేయ స్వామికి విన్నాడు, అందరికీ ఉంది. ఇప్పుడు మనం ఆ జన్మకు వచ్చి అంత ఎలిజిబిలిటీ ఉండగల అర్హత ఉండి కూడా మనం కేవలం ఒక గురువు మార్గం లేకుండా కేవలం అగ్నం చీకటిలో ఉండిపోతున్నాం. అమ్మగారు నాకు చెప్పింది కథలో అతను ఉండిపోయినట్టుగా మనం జీవితం మొత్తం సంపాదనలోనే గడిపేస్తున్నాం, దీనికి టైం లేదంటున్నాం. ఇప్పుడు అతను కరెక్ట్గా ప్రయాణం వెళ్ళేటప్పటికంటే చనిపోయే టైంకి అతనికి చేసిన మంచి పనులు ఏవి లేవు, అక్కడ గుర్తుకు రావు ఇంకా కదా. మంచి పనులు ఏమన్నా పెద్ద పనులు ఉంటే కదా మనకి గుర్తుకొచ్చేది. సమయం అంతా ధనం కోసము, మన యొక్క సంపదనంతా కూడా మన యొక్క బంధువర్గం కోసం, స్నేహితుల కోసం, పిల్లల కోసం, వీళ్ళ కోసమే ఖర్చు పడుతున్నాం. కానీ కష్టపడుతున్నాం, కష్టపెట్టి పోనీ దానివల్ల మనం ఏమైనా ఫలితం తీసుకోగలుగుతున్నామా, ఈ జన్మను ఉద్ధరించుకోగలుగుతున్నామా? ఎక్కడక్కడ పారేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఈ దివ్యమైనటువంటి శరీరాన్ని కూడా పారేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇటువంటి దివ్యమైన శరీరం రావాలి అంటే మనం ఏమంత సత్కర్మలు చేశామని అక్కడ ఇప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు కదా. ఎవడో అన్నట్టు ఏమైనా మంచి పని చేసావా అని అడిగట. అయితే మావిడికి రోజు అన్నం పెడుతున్నానండి, అదే మంచి పని అని. భలేవాడివయ్యా, ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారం చేసినట్ట, ఊరికి ఏదైనా ఉపకారం చేస్తే చెప్పు అన్నట్టు. సో అలా ఉంటుంది మన పరిస్థితి. మనం ఏమనుకుంటామంటే మన పిల్లల్ని బాగా పెంచుకుని, మన మనవరాళ్ళని బాగా పెంచుకుని, మన కొడుకుల్ని బాగా పెంచుకుని, వాళ్ళకి బాగా డబ్బులు అప్పచెప్పి వాళ్ళని హాయిగా సుఖవంతంగా పెడితే చాలు, మనం చాలా ధన్య జీవనం గడుపుతున్నామని అనుకుంటాం. ఇప్పుడు ఆ పెద్ద మనిషి అలాగే చేశాడు. వీడిని ఫూలని వాడికి నెత్తిని టోపీ పెట్టి తన నెత్తిని తన టోపీ పెట్టుకున్నట్టు అయింది. మన పని కూడా అలా కాకూడదనే ఉద్దేశంతో ఏంటంటే నిజామాబాద్ నుంచి మా ఆశ్రమానికి చాలామంది వస్తూ పోతూ ఉండటం వలన మేమేం సంకల్పించామంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రం కనుక నెలకొల్పితే సరే, ఇప్పుడు 2, 3, 4 రావచ్చు, మెల్లమెల్లగా ఇది వృద్ధి చెంది ఇప్పుడు ఆ నోట మీరు కూడా మంచి మాట, ఇలా గురువులు వస్తున్నారు మనకి మంచి మార్గం చెప్పడానికి వస్తున్నారని మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం వల్ల అందరం సంఘటితమై ఇక్కడ ఒక వెసులుబాటు కల్పించుకుని మీరు ఈ మార్గం తీసుకోవడానికి ముందరికి వచ్చినట్లయితే మీరు ధన్యులవుతారు. అలాగే మేము కూడా మా గురువుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని బాగా ఆలోచించుకుని ఈ విషయంలో మీరు ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. విష్ణువుని ఎత్తుకోమని చెప్పాలి. విష్ణువుని ఎత్తుకోమని ఆయన ఎటువంటి వాడు అంటే మళ్ళీ చెప్తాను, అత్యుతిలో ఆజీవం అంటాం. ఆ విషయం ఆయన వెతుకుతున్నామో ఆయన అత్యుతుడు అంటే నాశనం లేనివాడు. ఆయన మొదలు చివరు ఆయనే. అందుకని మనం పుట్టక ముందు ఆయన ఉన్నాడు, మనం పోయిన తర్వాత కూడా ఆయన ఉన్నాడు. మధ్యలో వేసుకున్న అంగి అది వదిలేస్తున్నాం. నీ లోపల ఉన్న జీవుడు ఇక దేహి వాడు ఎక్కడ వెళ్ళాల పరమాత్మకి వెళ్తాను. లేదు నువ్వు చేసుకున్న పనులను బట్టి నువ్వు ఇంకో జన్మకి ఇస్తావు. కాబట్టి ఆ అచ్యుతుడు అంటే నాశనం లేని పరమాత్మ నీ లోపల ఉన్నాడు, మొదలు చివరి ఆయనే. కాబట్టి ఆయన్ని తెలుసుకో, ఆయన్ని పొందాలని పైకి నీకు అడ్డమే ఉంది మనసు ఉంటే మారుతుంది. కాబట్టి ఆ తర్వాత అతను నమ్ముకుంటే అసురాంతకుడు అంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు అన్నింటి తీసే సంహరించేవాడు ఆయన. మనలో ఉన్న రాక్షసులు ఎవరండి? మనలో ఉన్న రాక్షసులు 6 అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. అలాగే 8 మదాలు అంటారు.
అంటే ధనమదం, విద్యామదం, రకరకాల గర్వాలు ఉంటాయి కదా మనిషికి, నేను అలా ఇలా అని చెప్పేసి. ఇవన్నీ కూడా రాక్షసులే, అసురులు మనలో ప్రతి మనిషిలో ఉంటాయి. సో అవి నిర్మూలన కావాలంటే యోగ మార్గంతో ఎప్పుడు కూడా పరమాత్ముడి ధ్యానంలో, యోగంలో కనుక మొన్నట్లయితే నెమ్మది నెమ్మదిగా ఈ అరిషడ్ వర్గాలు, అష్టమదాలు పారిపోయి అసురాంతకుడు అని చెప్తున్నాడు. ఆయన తర్వాత నెక్స్ట్ ఏంటి, అత్యుత్తులు ఈ వెంకటాద్రి మీద, అంటే మనలో వెంకటాద్రి ఉంది, తిరుపతి వంటగళ్ళకల్లా, తిరుమలకి వెళ్ళక్కల్లా ఉన్నది ఈ ప్రాంతం ఏదైతే ఉందో అదే వెంకటాద్రి. అక్కడే పరమాత్మ ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మనసుని లైన్ చేసి నువ్వు గోవింద దేవస్తూ వెళ్ళావో, నువ్వు పైకి పోయినా మెడిచేసి అక్కడ చేరే అవకాశం. గోవిందుడు రక్షిస్తాడు. అచ్యుతులు నిన్ను అక్షుతులు లేకుండా చేస్తాడు, చూతులు లేకుండా చేస్తాడు. ఎందుకు అంటే మనకు అనుమానం వస్తుంది, తావు లేకుండా అయిపోతున్నాను. ఈ శరీరం పోవడం ఖాయం, అది మాత్రం ఎవరో. ఎందుకంటే ఆఖరికి పరమాత్మ రాముడుగా వచ్చినా ఆయన శరీరం వదిలేశాడు, కృష్ణుడుగా వచ్చినా శరీరం వదిలేశాడు. ఎవరైతే శరీరం ధరించారో ఆ శరీరం వదిలేయాలి. కానీ ఆ లోపల ఉన్న వస్తువు ఏదైతే ఉందో దానికి మరణం లేదు. అతన్ని అచ్చుతూ ఉంది. అతనిని మనం చేరితే ఎప్పుడైతే ఆ దగ్గర చేరుతున్నామో మళ్ళీ మనం ఇంకొక కుర్చీ ద్వారా, కుర్చీ అంటే అమ్మ కడుపులో వచ్చి మళ్ళీ పొట్టకుండా చేసిన ఆహారం, చీకటి మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళేటట్టే సరిపోతుంది. అది ఇటువంటి విద్య ఏదైతే ఉందో ఈ మానవ జన్మకు వచ్చిన మనందరం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఒక మాట చెప్పే అవసరం, చదివి తావంగనేటికి, చదివి తావంగనేటికి చావులేని చదువు చదవలయు, అట్టి చదువు లేక కోటి జనులు చచ్చిరి కదా విషదామ విలువయమా. అంటే ఈ యోగాన్ని చేసిన మహానుభావుడు వేమన్ ఆయన చెప్పింది. అంటే చదివి చేసి తావంగానే ఇప్పుడు మనందరం బోర్డు చదువుతున్నాం, పుస్తకాలు అవి అన్నీ ప్రవర్తనలు వింటున్నాం, తప్పేం లేదు. కానీ వీటి వలన కలిగే ఫలితం ఏదో ఉందో అది చాలా చిన్నది. కాబట్టి అదిగా అటువంటి చదువు కాదు, చదివి చావంగని. అంటే ఆ చదువుకో మనం చావు లేకుండా మనం పోతున్నాం కదా, అలాగ అందరం పోవాలి. అయితే మరి ఏం చేయాలి మనం అంటే చావు లేని చదువు చదవాలి. అంటే ఏ గురువు ద్వారా నీవు చావు లేక చావు నేర్చుకో. అంటే చావు లేదంటే ఈ శరీరం పోవడం కాదు, నీలో ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో దాన్ని గురించి తెలుసుకో. అప్పుడు నువ్వు మళ్ళీ జన్మకు వచ్చే అవకాశం లేకుండా నువ్వు అచ్చుడు దగ్గరికి వెళ్ళిస్తావు. అది చెప్పాడు వేణమాచాడు వేమన్. అట్టి చదవాలి, అట్టి చదువు లేక కోటి జనులు చచ్చి లేదా అంటే ఆ విద్య లేదు. ఇప్పుడు మీకు చెప్పే విద్య ఎక్కడ లేదు. నేను గర్వం చెప్తాను, ఎక్కడ లేదు. కాబట్టి ఏమవుతుంది, మామూలుగా ఆయుష్ అయిపోగానే చచ్చిపోతుంది, శరీరం వదిలేస్తాం. ఈ లోపల జీవుడు వెళ్ళిపోతే ఇంకో దగ్గర వెళ్ళిస్తాం. కానీ నీ లోపల ముందుగా బతుకున్నా కానీ నీకు పరమాత్మని తెలుసుకుని ఈ జీవుడిని అక్కడ తీసుకెళ్ళి కలిపేస్తే ఆ జీవుడు మళ్ళీ జన్మ లేకుండా పరమాత్మ ఐక్యం అయిపోతాడు, జన్మరాహిత్యం అయిపోతుంది. ఆ మార్గం మనకి చెప్పబడింది, చాలా కొద్దిగా వెళ్ళిపోయింది, ఎక్కువ బయట లేదు. బయటకు ఉన్నవన్నీ కూడా ఏంటి ప్రవచనాలు, స్వాధ్యాయం ఉంటారు, దాన్ని చదువుకుంటాం. వేదాలు అవి ఎంతో స్వాధ్యాయం. రెండోది యజ్ఞం చేస్తాం, చేయడం అవసరం.
భగవద్గీత 12 రకాల యజ్ఞం గుర్తించుకోండి. అవి చేసిన కూడా వచ్చే ఫలితం కొద్ది మాత్రమే. తర్వాత దానాలు చేస్తాం, దానివల్ల కూడా మేము దానం చేస్తున్నాం అంటే దేన్ని తాపం దానం చేస్తున్నాము దయచేసి చెప్పండి. నువ్వు కష్టపడి చెమటోడిది కష్టపడి సంపాదించిన సొమ్ము నువ్వు దానం చేస్తే పుణ్యం. నువ్వు సంపాదన అంతా తప్పుగా చేసి దానం చేస్తే వచ్చే లాభం ఏముందమ్మా? నీ పాపాన్ని వాళ్ళకి అందించడం దయచేస్తున్నాను. అందుకోసే యోగ మార్గంలోకి వస్తే మార్గం చెప్పింది అపరిగ్రహం అనే ఒక నియమం చెప్పారు. అపరిగ్రహం అంటే ఎవరి వద్ద తీసుకోరు. ఎందుకంటే ఆ సొమ్ము ఎలా వచ్చిందో వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. అందువల్ల తొందరపడి ఎవరి దగ్గర తీసుకోరు. దానివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే మీరు ఇచ్చారు డబ్బులు కాదు, ఆవిడే ఇవ్వదు, ఎవరికి ఇవ్వదు, లోపల ఇచ్చుకోండి చేతులు పుట్టుకు వస్తుంది నా దగ్గర ఉదాహరణ. అంటే నాకేనిపిస్తుంది ఆవిడ ఇచ్చింది ఇవ్వలేదు. ఇప్పుడు నన్ను చెడగొన్న వాళ్ళు అవుతారో నేను లేదు. ఏమా నేను చెప్పింది అర్థమైంది మనకు తెలియదు. ఇప్పుడు ఇచ్చిన ఆవిడ సంతోషం కలిగింది, నాకు కూడా తీసుకున్నాం. రెండో ఆవిడ ఇవ్వాల, కోపం వచ్చిందా లేదా నాకు. సో అందువలన శిష్యులు అనవసరంగా ఇవ్వకని, గురువు గారు అనవసరంగా తీసుకో. నిజమై సో ఇక్కడ ఏం చెప్తుంటే వేమన చెప్పింది, అటువంటి చదువు చదివితే నువ్వు పరమాత్మ దగ్గర వెళ్తావు. అది ఎప్పటికీ నీవు ఉండే విద్య, చదువుతో సంబంధం లేదు. అటువంటి నేర్చుకోమని చెప్తున్నావు. ఇందాక హనుమాచార్యుడు చెప్పింది ఇవై మహానుభావుడు 10వ శతాబ్దంలో ఉన్నటువంటి వేమనాచార్యుడు చెప్పింది కూడా అదే రహస్యం. ఈ రోజు వరకు గురువులు అందరూ చెప్తున్న రహస్యం కూడా అదే. దాన్ని మనకి ఇంత వరకు తెలియదు కనుక మనం తప్పుగా ఉండదు. ఇప్పుడు తెలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి కనీసం మనం మంచి మార్గం వెళ్ళడం. ఆ విధంగా మనం ఈ మానవ జన్మకు వచ్చిన ఆశయం ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనం సంపూర్ణంగా పొంది ఆ విధంగా మనం చేసుకుంటే బాగుంటుందని మనం చేస్తాం. ఓకే.